హలో ఎవ్రీవన్, నేను మీ లక్ష్మి, ఫార్మర్ ఏజీపీ, మెంబర్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అండ్ అలహాబాద్ బ్యాంక్. ఇవాల్టి లీగల్ ట్యుటోరియల్స్లో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పోక్సో యాక్ట్లో ముఖ్యమైన సెక్షన్స్. ఆల్రెడీ పోక్సో యాక్ట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగిందండి. ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ప్రొసీజర్లో ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటి అనేవి ఇవాళ ఈ వీడియోలో ఆ అంశాల గురించి, ఆ ముఖ్యమైన సెక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సెక్షన్స్ ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నామో అవి పోక్సో యాక్ట్లో చాలా కీలకమైన సెక్షన్స్, అంశాలు కూడా చాలా ముఖ్యమైన అంశాలు. పోక్సో చట్టంలోని కీలకమైన విభాగాలు సెక్షన్స్లో సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5, 6, సెక్షన్ 7 అండ్ సెక్షన్ 8, సెక్షన్ 9, సెక్షన్ 10 అండ్ ఈ సెక్షన్స్ కాకుండా సెక్షన్ 14, సెక్షన్ 19, 21 అండ్ 22, 23 ఈ సెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ పోక్సో యాక్ట్లో. ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మిగిలినవన్నీ ప్రొసీజర్ గురించి, బాధ్యతల గురించి చెప్తాయి. ఎవరికైనా లైంగిక దాడి జరిగినప్పుడు ఒక మైనర్ చైల్డ్కి వాళ్ళకి ప్రక్రియ పరంగా ఏ సెక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సెక్షన్ 3 and 4, సెక్షన్ 3 మరియు 4 ప్రకారం చొచ్చుకుపోయే లైంగిక దాడిని నిర్వచిస్తుంది మరియు దానికి పడే శిక్షణ గురించి కూడా ఇది వివరిస్తుంది. సెక్షన్ 5 and 6 ఏదైతే ఉన్నాయో అధిక శిక్షలతో తీవ్రంగా ఒక లైంగిక దాడి జరిగినప్పుడు అది పరిష్కరిస్తుంది. ఇక్కడ సెక్షన్ 3 దగ్గరికి వచ్చేసరికి మొదటి సెక్షను ఈ పోక్సో యాక్ట్లో ఇంపార్టెంట్ సెక్షన్స్లో మొదటి సెక్షన్ 3 ఏం చెప్తుందంటే పిల్లలపై చొచ్చుకుపోయే లైంగిక దాడి ఈ నేరాన్ని కలిగి ఉన్న అనేక విభిన్న చర్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఈ చట్టంలో ఈ సెక్షన్లో పేర్కొంటుంది. విచారణ కోసం సమగ్రమైన మరియు లింగ తటస్థ చట్టాన్ని ఇది అందిస్తుంది. అంటే ఫిమేలా మేలా అన్నది ఇక్కడ లేదు. అందరికీ కూడా జెండర్తో సంబంధం లేకుండా ఈ చట్టం అందరికీ కూడా మైనర్ పిల్లలకి అందరికీ ప్రొటెక్షన్ అందిస్తూ అటువంటి దాడి ఏమైనా జరిగితే ఈ చట్టపరంగా ఏ శిక్షలు ఉంటాయి, ఏ విధంగా ఈ చట్టాన్ని ఉపయోగించవచ్చు అనే విషయాల గురించి చెప్తుంది. చొచ్చుకుపోయే లైంగిక దాడి కలిగి ఉన్న చర్యలు సెక్షన్ 3 ప్రకారం ఒక వ్యక్తి పిల్లలతో ఈ క్రింది చర్యలలో దేనినైనా చేస్తే ఆ వ్యక్తి చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పరిగణించబడుతుంది అని చెప్తుంది. అంటే పెనట్రేషన్, పిల్లల యోని, నోరు, మూత్రనాళం లేదా మలద్వారంలోకి వారి యొక్క పురుషాంగాన్ని ఎంతవరకు అయినా చొచ్చుకుపోవడం, వారు తమను తాము లేదా మరొక వ్యక్తికి అలా చేయమని బలవంతం చేసినా కూడా ఇది వర్తిస్తుంది. ఈ సెక్షన్ అనేది వస్తువులు లేదా శరీర భాగాలను చొప్పించడం, పిల్లల యోని, మూత్రనాళం లేదా మలద్వారంలోకి ఏదైనా వస్తువు లేదా శరీరంలోకి ఏదైనా భాగాన్ని అదర్ దెన్ పురుషాంగం చొప్పించడం. ఇందులో పిల్లవాడు తమపై లేదా మరొక వ్యక్తిపై అలాంటి చర్య చేయించడం కూడా ఉంటుంది. తారుమారు చేయడం ద్వారా చొచ్చుకుపోవడానికి కారణం పిల్లల శరీరంలోని ఏదైనా భాగాన్ని తారుమారు చేసి పిల్లల యోని, మూత్రనాళం, మలద్వారం లేదా ఏదైనా ఇతర శరీర భాగంలోకి చొచ్చుకుపోయేలా చేయడం. అలాగే నోటి లైంగిక చర్యలు, పిల్లల పురుషాంగం, యోని, మలద్వారం లేదా మూత్రనాళానికి నోటితో సంభాషించడం. ఇందులో పిల్లలను వారికి లేదా మరొక వ్యక్తికి అలా చేయించడం కూడా ఉంటుంది.
సెక్షన్ 3 యొక్క లక్ష్యాలు ఏంటంటే, అంటే పైన చెప్పబడినవన్నీ ఏంటంటే, ఆ విధంగా పిల్లలకి ఏ మైనర్ పిల్లలకి ఏదేంటో తెలీదు. అటువంటి పిల్లలకు కూడా ఈ కాలంలో రకరకాల ప్రక్రియల ద్వారా లైంగిక వేధింపులు, లైంగిక దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యాక్ట్ ప్రతి చర్య గురించి, అంటే ప్రతి పార్ట్ గురించి కూడా వివరంగా చెప్తూ వాటికి ఎలాంటి శిక్షలు ఉంటాయో చెప్పడానికి ఈ యాక్ట్ ప్రయత్నం చేస్తుంది. సెక్షన్ 3 యొక్క లక్ష్యాలు ఏంటంటే, లైంగిక వేధింపుల నిబంధన యొక్క వివరణాత్మకత మరియు విస్తృత నిర్వచనం కోసం రూపొందించబడింది. లైంగిక నేరాల పరిధిని విస్తరించడానికి, అంటే లైంగిక నేరాల యొక్క పరిధి విస్తరించడం అనేది విస్తృత శ్రేణి దుర్వినియోగ చర్యలను పరిష్కరిస్తుంది. దుర్వినియోగం సంప్రదాయ నిర్వచనాలకు మించి అనేక రూపాలను తీసుకుంటుందని ఇది గుర్తిస్తుంది. అంతేకాకుండా లింగ తటస్థ విధానాన్ని అందించడం, అంటే ఈ సెక్షన్ యొక్క భాష లింగంతో సంబంధం లేదంటే జెండర్తో సంబంధం లేదు. జెండర్తో సంబంధం లేకుండా అందరి పిల్లల్ని కూడా ఈ సెక్షన్ అనేది రక్షిస్తుంది. చట్టపరమైన రక్షణలను బలోపేతం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది భారతదేశ బాలల రక్షణ చట్టాలకు ఒక మూలస్తంభంగా పనిచేస్తుంది. అలాగే నేరస్తులను జవాబుదారీగా ఉంచేలా చేస్తుంది. తదుపరి సెక్షన్ 4. పోక్సో చట్టంలోని సెక్షన్ 4 లైంగిక దాడికి కనీసం 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని, దానిని జీవిత ఖైదు వరకు పొడిగించవచ్చని, వైద్య ఖర్చులు మరియు పునరావాసం కోసం బాధితుడికి చెల్లించాల్సిన జరిమానాతో పాటు ఇది ఉంటుందని పేర్కొంది. సెక్షన్ 4లో ముఖ్య అంశాలు ఏంటంటే, నేరం అనేది ఎలా ఉంటుందంటే, ఇది చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు ఆ వేధింపుల యొక్క చర్యను సూచిస్తుంది. శిక్ష అనేది ఎలా ఉంటుందంటే, జైలు శిక్ష 7 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా ఈ శిక్షను జీవిత ఖైదు కూడా మార్చడానికి అవకాశం ఆ లైంగిక దాడి యొక్క సివియారిటీని బట్టి ఉంటుంది, పొడిగించబడుతుంది. జరిమానా కూడా విధిస్తారు. జరిమానా యొక్క ఉద్దేశము విధించిన జరిమానా సహేతుకంగా ఉండాలి మరియు వైద్య ఖర్చులు మరియు పునరావాస ఖర్చులను భరించడానికి బాధితుడికి చెల్లించాలి. ఇది ఎవరైతే ఎఫెక్టెడ్ చైల్డ్ ఉన్నారో ఆ చైల్డ్కి ఈ వేసిన ఫైన్ అనేది చెల్లించబడుతుంది. ఈ సెక్షన్ 4 గురించి మొత్తం సారాంశం గురించి వివరిస్తే, తీవ్రమైన శిక్షను అందించడం ద్వారా చొచ్చుకుపోయే లైంగిక వేధింపులను శిక్షించడానికి మరియు నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పబడుతుంది. అలాగే సెక్షన్ 4 యొక్క ముఖ్య ఉద్దేశం కూడా, ఈ సెక్షన్ 4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే లైంగిక దాడి జరిగిందో ఆ లైంగిక దాడి యొక్క సివియారిటీని బట్టి వాళ్ళకి ఏ శిక్ష విధించబడుతుంది అనేది చెప్పడం ముఖ్య ఉద్దేశం. ముఖ్యమైన సెక్షన్లో పోక్సో యాక్ట్లో తదుపరి సెక్షన్ 5. సెక్షన్ 5 ఏం చెప్తుందంటే, తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపుల గురించి ఇది వ్యవహరిస్తుంది. ఇది తీవ్రతరం చేసే కారకాల కారణం చొచ్చుకుపోయే లైంగిక దాడిని మరింత తీవ్రంగా పరిగణించే పరిస్థితులను నిర్వచిస్తుంది. ఈ తీవ్రతరం చేసే కారకాలలో పోలీసు అధికారులు, సాయుధ దళాలు లేదా నమ్మకమైన స్థాయిలో ఉన్నవారు చేసే దాడులు, అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో దాడులు, పిల్లల మరణానికి దారితీసేవి, నిర్దిష్ట వయస్సు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలపై దాడులు లేదా పదే చొచ్చుకుపోయే లైంగిక వేధింపుల చర్యలు కూడా ఈ సెక్షన్ 5లో వివరించబడ్డాయి. సెక్షన్ 5 యొక్క ముఖ్య వివరాలు ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఈ సెక్షన్ యొక్క వివరం ఏంటంటే, తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక దాడి అంటే, ఈ సెక్షన్ ప్రకారం చొచ్చుకుపోయే లైంగిక
దాడిని తీవ్రతరం చేసిన వర్గానికి పెంచే పరిస్థితులను పేర్కొంటుంది. నిర్దిష్ట నేరస్తులు ఎలా ఉంటారంటే ఇది పోలీసు అధికారులు, సాయుధ దళాల సిబ్బంది మరియు పాఠశాలలు లేదా ఆసుపత్రుల వంటి సంస్థల యొక్క సిబ్బంది, అటువంటి అధికారం లేదా విశ్వసనీయ స్థానాల్లో ఉన్న నేరస్తులను తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తుంది. పరిస్థితులను తీవ్రతరం ఏ విధంగా ఇది అబ్జర్వ్ చేస్తుందంటే ఈ విభాగంలో ప్రకృతి వైపరీత్యం లేదా ఇలాంటి పరిస్థితుల్లో సంభవించే చొచ్చుకుపోయే లైంగిక వేధింపుల కేసులు కూడా ఉన్నాయి. బాధితుడికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉంటాయంటే ఇవి చాలా చిన్న పిల్లలపై జరిగే దాడులు. అంటే నిర్దిష్ట పరిస్థితిని బట్టి 12 లేదా 16 సంవత్సరాల వయసు నిర్దిష్ట వయసు కంటే తక్కువ వయసు ఉన్నవారు మరియు పిల్లల మరణానికి దారితీసే దాడులను కూడా ఈ సెక్షన్ కవర్ చేస్తుంది. పునరావృత నేరాలు అంటే పదే చొచ్చుకుపోయే లైంగిక వేధింపులు అంటే రిపీటెడ్గా అదే లైంగిక దాడి జరిగితే దానికి సంబంధించి ఉన్న శిక్షల గురించి ఈ విభాగం వివరిస్తుంది. అలాగే సంస్థాగత సందర్భం అంటే పిల్లలకు సేవలను అందించే సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు, ఉదాహరణకు పాఠశాలలు కానీ అనాథాశ్రమాలు కానీ పెంపుడు గృహాలు అంటే దత్తత తీసుకొని అది పిల్లలపై అటువంటి లైంగిక వేధింపులు చేయడం కానీ ఇటువంటివి ఏమైనా చేస్తే వాటి గురించి కూడా ఈ సెక్షను చాలా క్లియర్గా వాటి యొక్క శిక్షలేంటి, ఈ ప్రక్రియని ఏ సందర్భాల్లో ఎవరి మీద ఏ విధంగా ఉపయోగించాలి, ఇంప్లిమెంట్ చేయాలి అనేది చెప్తుంది. ఈ విధంగా ఈ అధికారంలో అంటే పిల్లలకు సేవలను అందించే సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరంటే పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు కానీ అక్కడ వ్యవస్థాపకులు కానీ లేదా అనాథాశ్రమాల్లో ఉన్నవాళ్ళు కానీ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి అక్కడ ఉన్నవాళ్ళు కానీ లేదా పెంపుడు గృహాలు లో ఉన్న పిల్లలకి అటువంటి లైంగిక దాడి జరగడం కానీ జరిగితే వాటి యొక్క శిక్ష సెక్షన్ 5 ప్రకారం నేరాన్ని నిర్వచిస్తున్నప్పటికీ తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు శిక్ష పోక్సో చట్టంలో సెక్షన్ 6లో వివరించబడింది. అంటే ఈ సెక్షన్ 5 ప్రకారం చేసిన లైంగిక దాడి యొక్క నేరానికి శిక్షలు సెక్షన్ 6లో వివరించబడ్డాయి. ఇది కనీసం 20 సంవత్సరాల వరకు జైలు శిక్షను, జీవిత ఖైదు వరకు పొడిగించవచ్చు. అలాగే పోక్సో చట్టంలోని సెక్షన్ 6 తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు యొక్క శిక్షణ గురించి ఇది వివరిస్తుంది. అంటే ఈ దాడి యొక్క తీవ్రత అంటే తీవ్రతను బట్టి కూడా శిక్షలు ఉంటాయి. లైంగిక దాడి యొక్క తీవ్రమైన దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి శిక్షను వివరిస్తుంది. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తికి 20 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా కఠినమైన జైలు శిక్ష, జీవిత ఖైదు లేదా సహజ జీవితంలో మిగిలినది అంటే లైఫ్ వరకు పొడిగించబడుతుంది. మరియు జరిమానా లేదా మరణశిక్ష కూడా ఒక్కొక్క సందర్భాల్లో విధించడానికి అవకాశం ఉంటుంది. ఇది చట్టంలోని సెక్షన్ 6కు 2019లో చేసిన సవరణ ఈ నేరానికి శిక్షను మరింత కఠినంగా చేసింది. సెక్షన్ 6 యొక్క శిక్ష వివరాలు ఎలా ఉంటాయంటే 20 సంవత్సరాలకు తక్కువ కాకుండా కఠినమైన జైలు శిక్ష లేదంటే జైలు శిక్ష జీవిత ఖైదు వరకు పొడిగించబడవచ్చు. ఇది వ్యక్తి యొక్క సహజ జీవితంలో మిగిలిన మొత్తం కాలానికి జైలు శిక్షగా పరిగణించబడుతుంది. అదనపు జరిమానా కూడా విధించవచ్చు. శిక్షలో నేరస్తుడికి మరణశిక్ష కూడా ఉండవచ్చు అని ఈ సెక్షన్ చెప్తుంది. ఈ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపులకు శిక్షను మరింత కఠినతరం చేయడానికి మరియు మరణశిక్షను సాధ్యమైన శిక్షగా ప్రవేశపెట్టడానికి 2019లో ఈ సవరణ
ఈ అమెండ్మెంట్ అన్నది ప్రవేశపెట్టబడింది. అటువంటి దారుణమైన నేరాలకు బలమైన ప్రతిబంధకంగా ఉండడం అనేది మరియు నేరస్తులను నిరోధించడం అనేది ఈ సెక్షన్ యొక్క ముఖ్య లక్ష్యం. పోక్సో యాక్ట్లో తదుపరి ముఖ్యమైన సెక్షన్ 7. సెక్షన్ 7 ఏం చెప్తుందంటే లైంగిక వేధింపులను మరియు లైంగిక వేధింపులు గురైన వారికి శిక్ష ఏ విధంగా అందించాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చెప్తుంది. ఇందులో నేరస్తుడు పిల్లలతో లైంగిక ఉద్దేశంతో కానీ చొచ్చుకుపోకుండా శారీరక సంబంధం కలిగి ఉంటాడు. అంటే సెక్షన్ 7లోని ముఖ్య అంశాల్లో లైంగిక ఉద్దేశం లేదా ఉద్దేశం యొక్క అవసరం, చొరబాటు అవసరం లేదనే వాస్తవం మరియు మగ మరియు ఆడపిల్లలను రక్షించే నేరం యొక్క లింగ తటస్థ స్వభావం కలిగి ఉంటాయి. సెక్షన్ 7 యొక్క వివరణాత్మకంగా ఒక వివరణ ఏంటంటే ఈ నేరం లైంగిక వేధింపు ఎలా ఉంటుందంటే లైంగిక దాడి యొక్క నిర్వచనం పిల్లలతో శారీరక సంబంధం కలిగి ఉండి లైంగిక ఉద్దేశం లేదా ఉద్దేశంతో చేసిన చర్య. శారీరక సంబంధం ఎలా ఉంటుందంటే నేరస్తుడు ఆ పిల్లవాడు లేదా పిల్లతో శారీరక సంబంధం, ఆ చైల్డ్తో శారీరక సంబంధం పెట్టుకొని ఉండాలి. లైంగిక ఉద్దేశం ఆ చర్య స్పష్టమైన లైంగిక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి అని చెప్తుంది. ప్రవేశం అనేది అవసరం లేదు. అంటే చొచ్చుకుపోయే లైంగిక దాడి వంటి తీవ్రమైన నేరాల మాదిరిగా కాకుండా చొచ్చుకుపోవడాన్ని ఇది కలిగి ఉండదు. కాబట్టి ఇది కీలకమైన వ్యత్యాసం. అంటే ఒక డిఫరెన్స్ ఏంటంటే 3, 4, 5, 6 వాటిల్లోని ఒక లైంగిక దాడి అంటే కంప్లీట్ చేయడం, ఒక రేప్ అనేది అంటే మభ్యపెట్టి లొంగ తీసుకొనో లేదంటే భయపెట్టి కానీ మభ్యపెట్టి కానీ పిల్లల్ని లొంగ తీసుకొని లైంగిక దాడి అనేది కన్క్లూడ్ అవడం, పెనట్రేషన్ అనేది జరగడం, చొచ్చుకుపోవడం అనేది జరగడం. కానీ సెక్షన్ 7 ప్రకారం ఏంటంటే సెక్షన్ 7 ఏం చెప్తుందంటే చొచ్చుకుపోవడం అన్నది మ్యాండేటరీ కాదు, కానీ శారీరక సంబంధం అనేది ఉంటే ఆ విధమైన సంబంధం కలిగి ఉన్నా సరే ఆ చైల్డ్ తోటి ఇది లైంగిక నేరం కిందే పరిగణిస్తారు అని చెప్తుంది. లింగ తటస్థం సెక్షన్ 6 లింగంతో సంబంధం లేకుండా పిల్లలందరికీ వర్తిస్తుంది. చొచ్చుకుపోయే లైంగిక దాడికి విరుద్ధంగా ఈ నేరం పోక్సో చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం చొచ్చుకుపోయే లైంగిక వేధింపుల నుండి భిన్నంగా ఉంటుంది. దీనికి చొచ్చుకుపోయే అవసరం లేదు అని చెప్తుంది. అలాగే పోక్సో యాక్ట్లో ఈ చట్టంలోని తదుపరి ముఖ్యమైన సెక్షన్ 8. సెక్షన్ 8 ఏం చెప్తుందంటే పిల్లలపై లైంగిక వేధింపుల గురించి వివరిస్తుంది. అవి ఎలా ఉంటాయి అంటే ఇది పిల్లల ప్రైవేట్ భాగాలను తాకడం లేదా లైంగిక ఉద్దేశంతో చొచ్చుకుపోకుండా మరొకరి అంటే రిపీటెడ్గా చైల్డ్ యొక్క ప్రైవేట్ భాగాలను తాకమని నిర్వచిస్తుంది. అలా తాకినప్పుడు అది కూడా లైంగిక దాడి కిందే ఇది నిర్వచిస్తుంది. ఈ నేరానికి శిక్ష 3 సంవత్సరాలకు తక్కువ కాకుండా జైలు శిక్ష మరియు 5 సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది. జరిమానాతో పాటు సెక్షన్ 8 యొక్క ముఖ్య అంశాలు ఈ విధంగా ఉంటాయి. సెక్షన్ 8 యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే నేరం లైంగిక దాడి ముఖ్యంగా లైంగిక ఉద్దేశంతో పిల్లల యొక్క ప్రైవేట్ భాగాలను అంటే జననేంద్రియాలు మరియు అక్షోజాలు ఇటువంటి ప్రైవేట్ పార్ట్స్ని తాకడం, అసలు చొచ్చుకుపోకుండా ప్రైవేటు భాగాల తాకి ఆ విధంగా లైంగిక వేధింపులకి గురి చేయడం, లైంగిక దాడికి పాల్పడడం కూడా అది నేరమే అంటూ ఈ సెక్షన్ అనేది వివరిస్తుంది. శిక్ష ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా పిల్లల యొక్క ప్రైవేట్ పార్ట్స్ని తాకినా సరే అంటే లైంగిక దాడి చేద్దామనే ఉద్దేశంతో లైంగిక ఉద్దేశంతో ఆ ప్రైవేట్ పార్ట్స్ని తాకితే దాని యొక్క శిక్ష 3 సంవత్సరాలు కనీస శిక్ష ఉంటుంది. అదే 5 సంవత్సరాల వరకు
పొడిగించబడుతుంది అని నేరస్తుడికి జరిమానా కూడా చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు అని ఈ సెక్షన్ 8 అనేది స్పష్టం చేస్తుంది. పోక్సో యాక్ట్లో తదుపరి సెక్షన్ 9. సెక్షన్ 9 ఏం చెప్తుందంటే, సెక్షన్ 9 ప్రకారం తీవ్రమైన లైంగిక వేధింపుల గురించి ఇది వ్యవహరిస్తుంది. అంటే లైంగిక దాడి తీవ్రతరం కావడానికి మరియు అందువల్ల మరింత తీవ్రంగా మారడానికి వివిధ పరిస్థితులను ఇది పేర్కొంటుంది. అంటే లైంగిక దాడి తీవ్రతరం అంటే సివియర్ లైంగిక వేధింపులు, ఒక ప్రైవేట్ పార్ట్స్ని తాకడమో లేదో సింపుల్గా ఒక చైల్డ్ని లైంగికంగా చొచ్చుకుపోయే విధంగా వాళ్ళని రిపీటెడ్గా కానీ వేధించడమో కాకుండా ఈ సెక్షన్ 9 అనేది డిఫరెంట్ లైంగిక దాడుల గురించి వివరిస్తుంది. అది ఈ పరిస్థితుల్లో నిందితుడు పోక్సో చట్టం లేదా మరొక లైంగిక నేరం కింద ఇప్పటికే నేరం రుజువైన వ్యక్తి లేదా పిల్లవాడిని బహిరంగంగా నగ్నంగా ఊరేగించడం వంటివి ఉన్నాయి. 2019 సవరణ అమెండ్మెంట్ తర్వాత ముందస్తు లైంగిక పరిపక్వతను ప్రేరేపించడానికి మందులు లేదా హార్మోన్లను స్వీకరించమని పిల్లలను ఒప్పించడం లేదా బలవంతం చేయడం అనే తీవ్రమైన చర్యలను కూడా ప్రవేశపెట్టారు. అంటే పిల్లలకి హార్మోన్స్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడే ముందు హార్మోన్స్ ఇచ్చి ఆ పిల్లల్ని ఒప్పించడం, అలాగే బలవంతం చేయడం అనే ఇది ఒక తీవ్రమైన చర్యగా పరిగణలోకి అమెండ్మెంట్ తర్వాత తీసుకొని ఈ సెక్షన్ 9లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది తీవ్రమైన లైంగిక దాడి అంటే ఇది సాధారణ లైంగిక దాడి నుంచి భిన్నమైన నేరంగా చేస్తుంది. సెక్షన్ 9లో జాబితా చేయబడిన పరిస్థితుల్లో ఇవి ఉన్నాయి, కింద చెప్పబడినవి ఉన్నాయి. నిందితుడు పోక్సో చట్టం లేదా మరేదైనా చట్టం కింద లైంగిక నేరానికి గతంలో దోషిగా నిర్ధారించబడి ఉండాలి. ఈ సెక్షన్ అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ లాగా ముందు ఆల్రెడీ ఒక ఇదే టైప్ ఆఫ్ నేచర్ ఉన్న నేరంలో దోషిగా నిర్ధారించబడి ఉండాలి. నేరస్తుడు పిల్లవాడిని చైల్డ్ని వివస్త్రను బట్టలు విప్పేటట్టు చేసి లేదా నగ్నంగా బహిరంగంగా ఊరేగింపు చేయడం అనేది చిన్న వయసులోనే లైంగిక పరిపక్వత కోసం మందులు, హార్మోన్లు లేదా రసాయన పదార్థాలను తీసుకోవడానికి పిల్లలను బలవంతం చేయడం లేదా ప్రేరేపించడం. అంటే పిల్లలకి ఇటువంటి మందులు ఇచ్చి లైంగిక దాడికి చేద్దామనే ఉద్దేశంతో పిల్లలకు మందులు ఇచ్చి హార్మోన్స్ ఇచ్చి వాళ్ళని లైంగిక దాడికి ప్రేరేపించడం కూడా అది నేరం కిందే ఈ సెక్షన్ ప్రకారం పరిగణిస్తారు అని చెబుతుంది. ఈ తీవ్రతరం చేసిన రూపాలను పేర్కొనడం ద్వారా ఈ చట్టం యొక్క మరింత తీవ్రమైన నేరాలకు కఠినమైన శిక్షలను అందిస్తుంది. ఈ పరిస్థితుల్లో పెరిగిన హాని మరియు దోపిడీ గురించి ఇది గుర్తిస్తుంది. మరి ఇతర విభాగాల యొక్క పోలికతో ఉంటే సెక్షన్ 7 మిగిలిన సెక్షన్కి ఈ సెక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ విభాగం ఎలాంటి తీవ్రతరం చేసే అంశాలు లేకుండా ప్రాథమిక లైంగిక వేధింపులను గురించి నిర్వచిస్తుంది. సెక్షన్ 3 మరియు 5 ఏంటంటే చొచ్చుకుపోయే మరియు తీవ్రతరం చేసే చొచ్చుకుపోయే లైంగిక దాడి. ఈ సెక్షన్లు చొచ్చుకుపోయే నేరాలను పరిష్కరిస్తాయి. సెక్షన్ 5 అనేది తీవ్రమైన చొచ్చుకుపోయే లైంగిక వేధింపులను కవర్ చేస్తుంది. సెక్షన్ 6 అనేది తీవ్రమైన లైంగిక వేధింపులకు యొక్క శిక్షణ గురించి చెప్తుంది. సెక్షన్ 9లో తీవ్రమైన లైంగిక దాడి అంటే ఏమిటో స్థాపించిన తర్వాత సెక్షన్ 6 అటువంటి చర్యలకు శిక్షను విధిస్తుంది. ఇందులో కఠినమైన జైలు శిక్ష మరియు జరిమానాలు కూడా ఉండవచ్చు అని చెప్తుంది. ఈ పోక్సో యాక్ట్లో తదుపరి ముఖ్యమైన సెక్షన్ 10. సెక్షన్ 10 అనేది తీవ్రమైన లైంగిక వేధింపులను గురించి వివరిస్తుంది. సెక్షన్ 10 ప్రకారం 5 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా 7 సంవత్సరాల వరకు జైలు శిక్షను, జరిమానాను
విధిస్తుంది. ఈ విభాగం ప్రత్యేకంగా అధికార హోదాలో ఉన్న వ్యక్తి లేదా పోలీసు అధికారి లేదా ప్రభుత్వ ఉద్యోగి లేదా సాయుధ దళాల సిబ్బంది లేదా విద్యా సంస్థలు, ఆసుపత్రులు, జైళ్ళ సిబ్బంది వంటి నిర్దిష్ట ప్రదేశాలలో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన సందర్భాలను పరిష్కరిస్తుంది. పోక్సో యాక్ట్ సెక్షన్ 10 ప్రకారం తీవ్రమైన లైంగిక వేధింపుల గురించి ఏం చెప్తుందంటే, ఇది 5 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది అని చెప్తుంది. ఈ సెక్షన్ ప్రత్యేకంగా అధికార హోదాలో ఉన్న వ్యక్తులు లేదా వ్యక్తి అంటే పోలీస్ అధికారి కానీ, ప్రభుత్వ ఉద్యోగి, సాయుధ దళాల సిబ్బంది లేదా విద్యా సంస్థలు, ఆసుపత్రులు, జైళ్ళ సిబ్బంది వంటి అటువంటి వాటిలో ఉన్న అధికార సిబ్బంది ఎవరైనా నిర్దిష్ట ప్రదేశంలో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే అటువంటి సందర్భాలను గురించి ఇది డిస్కస్ చేస్తూ వాటికి అయ్యే శిక్షలు, వాటికి పడ్డే శిక్షలను గురించి వివరిస్తుంది. ఈ సెక్షన్ యొక్క వివరం ఎలా ఉంటుందంటే, తీవ్రమైన లైంగిక దాడి సందర్భం ఎలా ఉంటుందంటే, లైంగిక దాడిలో ఒక చైల్డ్ పాల్గొంటాడు మరియు ఇది ప్రభుత్వ ఉద్యోగి, పోలీసు అధికారి లేదా సాయుధ దళాల సిబ్బంది లేదా విద్యా సంస్థలు, ఆసుపత్రులు లేదా జైళ్ళ సిబ్బంది వంటి తీవ్రతరం చేసిన సందర్భంలో జరుగుతుంది. అటువంటి చోట అటువంటి ఆఫీసర్స్, అటువంటి అధికారులు చేసే లైంగిక దాడి గురించి ఇది ఈ ప్రక్రియ విధానం, శిక్షల గురించి ఈ సెక్షన్ అనేది డీల్ చేస్తుంది. శిక్ష ఎలా ఉంటుందంటే, జైలు శిక్ష 5 సంవత్సరాల కంటే తక్కువ కాదు మరియు 7 సంవత్సరాల వరకు పొడిగించబడవచ్చు. ఆ వ్యక్తి జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం సారాంశంలో ఈ విభాగం యొక్క మీనింగ్ ఏంటంటే, తీవ్రమైన లైంగిక దాడులకు కఠినమైన శిక్ష విధించడం ద్వారా బలమైన నిరోధకంగా పనిచేస్తుంది అని చెప్తుంది. వారి అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారు పిల్లలపై అటువంటి తీవ్రమైన నేరాలకు జవాబుదారీగా ఉండేలా ఈ సెక్షన్ అనేది చూస్తుంది అని స్పష్టం చేస్తుంది. అలాగే తదుపరి సెక్షన్ 2012 నాటి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలో, పోక్సో యాక్ట్లోని తదుపరి సెక్షన్ 11. సెక్షన్ 11 ఏం చెప్తుందంటే, పిల్లలపై లైంగిక వేధింపులను గురించి నిర్వచిస్తుంది. ఇందులో లైంగిక ఉద్దేశంతో పదాలు ఉచ్చరించడం, అశ్లీల కంటెంట్లను చూపించడం, పదే పిల్లవాడిని వేధించడం, చైల్డ్ని వేధించడం, లైంగిక సందర్భంలో పిల్లలు అటువంటి అశ్లీల చిత్రాన్ని ఉపయోగించమని బెదిరించడం లేదా అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను ప్రలోభ పెట్టడం వంటి చర్యలను చేసే వ్యక్తి ఉంటారు. నేరస్తుడిగా ఎవరు ఉంటారు అంటే, ఈ సెక్షన్ 11 ప్రకారం నేరస్తుడిగా ఎవరిని పిలుస్తారంటే, సెక్షన్ 11 ప్రకారం లైంగిక ఉద్దేశంతో అటువంటి బ్యాడ్ వర్డ్స్ని ఉచ్చరించడం లేదా అశ్లీల కంటెంట్ అంటే ఒక మొబైల్లో కానీ ఇంకెక్కడైనా ఒక అశ్లీలతకి సంబంధించి ఒక కంటెంట్ని చూపించడం లేదా పదే ఆ చైల్డ్ని వేధించడం, లైంగిక సందర్భంలో పిల్లల చిత్రాన్ని ఉపయోగించమని బెదిరించడం లేదా అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను ప్రలోభ పెట్టడం వంటి చర్యలను చేసే వ్యక్తి ఈ లైంగిక దాడిలో నేరస్తుడిగా ఉంటాడు. ఈ సెక్షన్ కింద నేరం చేయడానికి కీలకమైన అంశం ఆ చర్య వెనుకున్న లైంగిక ఉద్దేశం, అంటే ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తుంది. అంటే లైంగికమైన ఉద్దేశం అనేది కంపల్సరీ, మ్యాండేటరీ అని చెప్తుంది. సెక్షన్ 11 కింద లైంగిక వేధింపులుగా పరిగణించబడే నిర్దిష్ట చర్యలు ఏ విధంగా ఉంటాయంటే, మౌఖిక మరియు అశాబ్దిక చర్యలు, అంటే పిల్లల పట్ల లైంగిక ఉద్దేశంతో ఏదైనా పదం పలకడం, ఏదైనా శబ్దం చేయడం లేదా సంజ్ఞ చేయడం లేదా పిల్లల శరీరంలోని ఏదైనా వస్తువు ఏదైనా భాగాన్ని ప్రదర్శించడం, ఇటువంటివి చేయడం జరుగుతుంది. అశ్లీల ప్రయోజనం కోసం పిల్లలను ఏదైనా వస్తువు, మీడియా లేదా డిజిటల్ మెటీరియల్లో
చూపించడం అనేది కూడా ఇది ఇందులో నేరంలో భాగంగా ఈ సెక్షన్లో ఒక భాగంగా ఈ నేరాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అలాగే వెంటాడడం మరియు సంప్రదించడం అంటే పిల్లలను నేరుగా లేదా ఏదైనా ఎలక్ట్రానిక్, డిజిటల్ లేదా ఇతర మార్గాల ద్వారా పదే పదే లేదా నిరంతరం అనుసరించడం, చూడడం లేదా సంప్రదించడం అనేది కూడా అశ్లీలత ఉద్దేశంలో పెట్టుకొని చేయడం గురించి కూడా ఈ సెక్షన్లో ఇంక్లూడ్ చేసి దానికి తగిన శిక్షణలు కూడా చెప్పబడడం జరుగుతుంది. దోపిడీ, బెదిరింపులు అంటే ఏ రకమైన మీడియా ద్వారానైనా పిల్లల శరీరం యొక్క నిజమైన లేదా కల్పిత చిత్రణను లేదా లైంగిక చర్యలో పిల్లల ప్రమేయాన్ని చిత్రీకరించే చిత్రాలను ఉపయోగించమని బెదిరించడం, అశ్లీల ప్రయోజనాల కోసం ప్రలోభపెట్టడం, అశ్లీల ఉద్దేశంతో పిల్లలను ప్రలోభపెట్టడం లేదా ఆ ఉద్దేశంలో కొంత సంతృప్తిని అందించడం అనేది ముఖ్యమైన అంశంగా చెప్పబడుతుంది. అటువంటివి చేస్తే అది లైంగిక దాడిగా పరిగణించి ఈ సెక్షన్ 11లో ఇంక్లూడ్ చేసి శిక్ష ఏంటి అనేది చెప్పబడుతుంది. లైంగిక ఉద్దేశం అనేది సెక్షన్ 11 ప్రకారం ఏంటంటే కింద లైంగిక వేధింపులుగా పరిగణింపబడాలి. అంటే ఈ కింద చెప్పిన విధంగా లైంగిక వేధింపులుగా అవి పరిగణింపబడాలి అంటే అది లైంగిక ఉద్దేశంతోనే చేయబడి ఉండాలి. ఉద్దేశము, ఇంటెన్షన్, లైంగిక ఉద్దేశం అంటే ఆ క్రైమ్ చేద్దాము అనే ఉద్దేశం అనేది ఏ క్రైమ్ కన్నా ఇంటెన్షన్, ప్రిపరేషన్, అటెంప్ట్, కమిషన్ ఇది ఒక క్రైమ్కి ఈ 4 భాగాలుగా వివరిస్తారు. అయితే ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే ఇంటెన్షన్. లైంగిక వేధింపు, లైంగిక దాడి చేద్దాం అనేది ఒక ఇంటెన్షన్ ఉండాలి అనేది స్పష్టంగా ఈ సెక్షన్ 11 అనేది చెబుతుంది. తదుపరి సెక్షన్ 12. సెక్షన్ 12 పోక్సో యాక్ట్లో తదుపరి ముఖ్యమైన సెక్షన్ 12. సెక్షన్ 12 ప్రకారం ఇది ఏం చెప్తుంది అంటే లైంగిక వేధింపుల నేరాన్ని పరిష్కరిస్తుంది మరియు జరిమానాతో పాటు 3 సంవత్సరాల వరకు 3 years వరకు పొడిగించబడే 2 వివరణల్లో ఏదైనా జైలు శిక్షను నిర్దేశిస్తుంది. ఈ విభాగం కింద లైంగిక వేధింపులుగా పరిగణింపబడే వివిధ చర్యలను గురించి వివరిస్తుంది. వాటిలో పిల్లలను లైంగికంగా సూచించే పరిస్థితుల్లో భాగం చేయడం, వారికి అశ్లీల విషయాలను చూపించడం లేదా లైంగిక సంతృప్తి కోసం వారిని నిరంతరం చూడడం, వెంబడించడం వంటివి ఉంటాయి. సెక్షన్ 12 యొక్క ముఖ్య అంశాలు ఎలా ఉన్నాయంటే సెక్షన్ 12లో లైంగిక వేధింపుల యొక్క నిర్వచనం. ఇది లైంగికంగా సూచించే మరియు పిల్లలను వేధించడానికి ఉద్దేశించిన అనేక రకాల చర్యలను కవర్ చేస్తుంది. అలాగే లైంగిక వేధింపులకు సంబంధించి నిర్దిష్ట ఉదాహరణలు ఈ కింద ఇవ్వబడ్డాయి. పిల్లలకి లైంగికంగా సూచించే పదాలు, శబ్దాలు లేదా వస్తువులను ప్రదర్శించడం, లేదా నేరస్తుడు లేదా మరొక వ్యక్తి చూసే విధంగా పిల్లల యొక్క శరీరాన్ని ప్రదర్శించేలా చేయడం, లేదా పిల్లలకి అశ్లీల చిత్రాల్లో చిత్రీకరించి పంపిణీ చేస్తామని బెదిరించడం, లేదా ఆన్లైన్లో లేదా నేరుగా పిల్లలను నిరంతరం చూడడం, వెంటాడడం అనేవి నేరాలుగా పరిగణించి లైంగిక నేరాలుగా పరిగణించి ఈ సెక్షన్ ప్రకారం శిక్షల్ని వివరించబడ్డాయి. అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను ప్రలోభపెట్టడం అంటే ఏంటంటే లేదా ఆకర్షించడం అనేది ఎలా ఉంటుందంటే ఈ సెక్షన్ కింద ఎవరైనా పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా ఉండవచ్చు అని ఖచ్చితంగా ఈ సెక్షన్ స్పష్టం చేస్తుంది. తదుపరి సెక్షన్ 13. సెక్షన్ 13 ప్రకారం లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం పోక్సో యాక్ట్ 2012లోని సెక్షన్ 13 ప్రకారం ఏం చెప్తుందంటే నేరానికి సంబంధించిన అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లలను ఉపయోగించడం, లైంగిక సంతృప్తి కోసం ఏ రకమైన మీడియాలోనైనా పిల్లలను పాల్గొనడానికి ఇది నేరంగా పరిగణిస్తుంది అని చెప్పబడుతుంది. ఈ విభాగం కింద ఈ నిషేధిత చర్యలను ఈ విభాగం ఏ చర్యలు నిషేధం అనేది ఈ సెక్షన్ పేర్కొంటుంది. లైంగిక అవయవాల ప్రాతినిధ్యం, పిల్లలపై లైంగిక అవయవాల చిత్రీకరణ,
నిజమైన లేదా అనుకరణ లైంగిక చర్యలు. చొచ్చుకుపోయేలా లేదా లేకుండా నిజమైన లేదా అనుకరణ లైంగిక చర్యలలో పిల్లలను ఉపయోగించడం లేదా అసభ్యకరమైన లేదా అశ్లీల ప్రాతినిధ్యం. అంటే పిల్లల అసభ్యకరమైన లేదా అశ్లీల ప్రాతినిధ్యం ఎలా ఉంటుందంటే ఈ యొక్క కీలక నిబంధనలు మరియు పరిధి పిల్లవాడిని వాడుకోవడం యొక్క చైల్డ్ని వాడుకోవడం యొక్క విస్తృత నిర్వచనం. చట్టం పిల్లవాడికి వాడుకోవడం అనే పదాన్ని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు కంప్యూటర్ లేదా ఇతర సాంకేతికత వంటి ఏదైనా మాధ్యమం ద్వారా పాల్గొనడానికి విస్తృతంగా నిర్వచిస్తుంది. తయారీ మరియు ఉత్పత్తి నుండి అశ్లీల విషయాలను అందించడం, ప్రసారం చేయడం మరియు ప్రచురించడం అనేది పంపిణీ చేయడం కూడా ఇవన్నీ కూడా దోపిడీ దొంగలని ఎలా కవర్ చేస్తుందో ఆ విధంగా కవర్ చేస్తుంది. మొత్తం దోపిడీ గొలుసు అంటే చైన్ ఆఫ్ యాక్టివిటీస్ లింక్ ఇది ఆ విధంగా కొలుస్తారు. దీనికి వ్యక్తిగత ఉపయోగం కోసం లేదా ప్రజా పంపిణీ కోసం ఉద్దేశించబడిందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా టెలివిజన్, ఇంటర్నెట్ లేదా ముద్రిత సామగ్రితో సహా అన్ని రకాల మీడియాలోని కంటెంట్లను ఈ నేరం అనేది వర్తిస్తుంది. ఈ సెక్షన్ అటువంటి పనులు చేసే వాళ్ళకి వర్తిస్తుంది. ఉద్దేశము సంబంధితమైనది కాదు. అంటే ఆ చర్య వెనుక ఉన్న లైంగిక ఉద్దేశం లేదా ఉద్దేశం సంబంధమైనది. ఆ విషయం వ్యక్తిగత లేదా ప్రజా ఉపయోగం కోసం ఉద్దేశించబడిందా అనేది కాదు. అశ్లీల విషయాలను ఉపయోగించడం లేదా అందులో పిల్లలను పాల్గొనేలా చేయడం వంటి చర్యలపై దృష్టి కేంద్రీకరించబడింది. డిజిటల్ మరియు అనుకరణ కంటెంట్ కవర్ చేస్తుంది. ఈ విభాగం నిజమైన చర్యలు మరియు పిల్లలు డిజిటల్ని కలిగి ఉన్న పిల్లల్ని సృష్టించబడిన లేదా అనుకరణ కంటెంట్గా రెండింటినీ కవర్ చేస్తుంది. ఈ పోక్సో యాక్ట్లోని సెక్షన్ 14లో ఈ నేరానికి శిక్ష వివరిస్తుంది. తదుపరి సెక్షన్ ఈ లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ అనే చట్టంలో తదుపరి సెక్షన్ 14. దీని గురించి వివరంగా చెప్పాలంటే అశ్లీల ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటే శిక్ష ఏ విధంగా ఉంటుందంటే నేరాలను మరింత కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టడానికి ఈ సెక్షన్ తరచుగా ఉపయోగపడుతుంది, తరువుగా పనిచేస్తుంది కూడా. సెక్షన్ 14లోని కీలక నిబంధనలు ఎలా ఉంటాయంటే సవరించిన యాక్ట్ ప్రకారం సెక్షన్ 14 ప్రకారం ఈ శిక్ష మొదటి నేరమా లేదా తదుపరి నేరమా అనే దానిపై ఆధారపడి ఉంటుంది మరియు అశ్లీలతతో నిజమైన లైంగిక చర్యలు ఉన్నాయా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సెక్షన్ 14 కింద శిక్షలు మొదటిసారి నేరం చేసిన వారికి కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష వరకు ఉంటుంది. తరువాత జరిమానా కూడా యాడ్ చేస్తారు. విధించబడుతున్న జరిమానాని ఎవరైతే బాధితురాలుందో వాళ్ళకి అందజేయడం కూడా ఈ ప్రక్రియలో ఒక భాగంగా మనం చూడవచ్చు. అలాగే పదే నేరం చేసిన వారికి జైలు శిక్ష 7 సంవత్సరాల వరకు పెరుగుతుంది. జరిమానాతో పాటు అశ్లీల చిత్రాల కోసం పిల్లలను ఉపయోగిస్తున్నప్పుడు నేరస్తుడు నేరుగా లైంగిక చర్యలో పాల్గొంటే వారిపై కూడా పోక్సో చట్టంలోని ఇతర విభాగాల కింద తీవ్రమైన లైంగిక దాడి అభియోగంగా మోపబడుతుంది మరియు శిక్షలు కలిపి ఉంటాయి. సంబంధిత విభాగాలకు సెక్షన్ 116 సంబంధిత విభాగాలు అంటే సెక్షన్ 15 ప్రకారం 14లో చెప్పబడిన తర్వాత దానికి యాడింగ్ సెక్షన్ 15 ప్రకారం ఈ సెక్షన్ పిల్లలతో కూడిన అశ్లీల విషయాలను కలిగి ఉండడం మరియు
నిల్వ చేయడంపై శిక్షను విధిస్తుంది. అంటే ఈ యొక్క ఉద్దేశాన్ని బట్టి జరిమానాలు కూడా ఈ ఉద్దేశాన్ని బట్టి, ఆ క్రిమినల్ యొక్క ఉద్దేశాన్ని బట్టి, ఆ సివియారిటీని బట్టి జరిమానాలు కూడా విధించబడతాయి అని చెబుతుంది. సెక్షన్ 22 ఈ విభాగం దురుద్దేశంతో తప్పుడు ఫిర్యాదు చేయడానికి సూచిస్తుంది. ఈ సెక్షన్ 23 కోర్టు అనుమతి లేకుండా బాధితురాలి గుర్తింపును మీడియాకు వెల్లడించకుండా ఈ సెక్షన్ సహాయపడుతుంది. పోక్సో యాక్ట్లో తదుపరి ముఖ్యమైన సెక్షన్ 19. సెక్షన్ 19 ప్రకారం పిల్లలతో సహా ఏ వ్యక్తి అయినా పిల్లలపై లైంగిక నేరం జరిగిందని లేదా జరిగే అవకాశం ఉందని తెలిసినా లేదా అనుమానించినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పిల్లలకు తక్షణ సంరక్షణను మరియు రక్షణ లభించేలా చూసుకోవడానికి ఈ నివేదికను పిల్లలకు అనుకూలమైన రీతిలో చేయాలి. దుర్వినియోగం నిరోధించడం మరియు సకాలంలో జోక్యం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న చట్టం ప్రకారం నివేదించకపోవడం మరియు తప్పుడు ఫిర్యాదును దాఖలు చేయడం కూడా శిక్షార్హమైన నేరాలుగా ఈ సెక్షన్ అనేది చెప్తుంది. సెక్షన్ 19 యొక్క ముఖ్య అంశాలు తప్పనిసరి నివేదన, అంటే రిపోర్ట్ ఇవ్వడం అనేది తప్పనిసరి అని చెప్తుంది. అంటే అధికారులకు పిల్లలపై లైంగిక నేరం జరిగిందని తెలిసినా లేదా అనుమానం ఉన్న ఎవరైనా దానిని తగిన అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. చట్టపరమైన బాధ్యతను వీళ్ళకి ఇది సృష్టిస్తుంది. ఈ విధి పిల్లలతో సహా అందరు వ్యక్తులకు వర్తిస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా వైద్య నిపుణులు మరియు అటువంటి నేరానికి గురైన పిల్లలతో సంబంధంలోకి వచ్చే ఇతర సంస్థలు కూడా వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రయోజనం ఏంటంటే పిల్లల తక్షణ భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారించడం మరియు దుర్వినియోగంపై సకాలంలో దర్యాప్తు మరియు జోక్యం చేసుకునేలా చేయడంపై ఇది పూర్తిగా కేంద్రీకరిస్తుంది. ముఖ్యమైన అంశాలు ఏంటంటే ప్రాథమిక లక్ష్యం ఇది రిపోర్టింగ్ మెకానిజం, స్పెషల్ జునైల్ పోలీస్ యూనిట్ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. పిల్లలకు అనుకూలమైన విధానం ఏంటంటే ఒక అఫెన్స్ జరిగినప్పుడు పిల్లలు అనుకూలమైన విధానం ఏ విధంగా పాటించాలి అంటే నివేదికలను పిల్లలకు అర్థమయ్యే విధంగా నమోదు చేసి ఆ ప్రక్రియ అంతటా వారి సౌకర్యం మరియు గౌరవాన్ని పాడు చేయకుండా ఉండాలి అని నిర్ధారిస్తుంది. నిబంధనలు పాటించకపోతే ఈ ఉన్న నిబంధనలు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే దానికి సంబంధించి జరిమానాలు, అలాగే శిక్షలు, జరిమానాలు, నివేదించడంలో వైఫల్యం లేదా తప్పుడు నివేదికను ఒక తప్పుడు రిపోర్ట్ని సమర్పించడం అనేది పోక్సో చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరాలు. ఈ పరిస్థితిలో చట్టం ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో ఇది నొక్కి స్పష్టం చేస్తుంది. అలాగే ఇంకా పోక్సో యాక్ట్లో సెక్షన్ 19 ఇంకా ఏం చెప్తుంది అంటే పిల్లలకు అనుకూలమైన రీతిలోనే ఈ నివేదిక అనేది తయారు చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని చెప్తుంది. సెక్షన్ 19 ప్రకారం పిల్లలతో సహా ఏ వ్యక్తి అయినా పిల్లలపై లైంగిక నేరం జరిగిందని లేదా జరిగే అవకాశం ఉందని తెలిసినా లేదా అనుమానించినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని చెప్తుంది. పిల్లలకు తక్షణ సంరక్షణ మరియు రక్షణ లభించేలా చూసుకోవడానికి ఈ నివేదికను పిల్లలకు అనుకూలమైన రీతిలో చేయాలి అని చెప్తుంది. దుర్వినియోగాన్ని నిరోధించాలి, అంటే సకాలంలో జోక్యం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న చట్టం ప్రకారం నివేదించకపోవడం మరియు తప్పుడు ఫిర్యాదులను దాఖలు చేయడం అంటే ఫైల్ చేయడం అనేది చట్టరీత్యా ఇవి శిక్షార్హమైన నేరాలు. సెక్షన్ 19 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పనిసరిగా నివేదన అనేది అంటే కంప్లైంట్ రిపోర్ట్ చేయడం అనేది కంపల్సరీ అని చెప్తుంది. పిల్లలపై లైంగిక నేరం జరిగిందని తెలిసినా లేదా
అనుమానం ఉన్నా సరే ఎవరైనా అలాంటి అనుమానం ఉన్న ఎవరైనా దానిని తగిన అధికారులకు రిపోర్ట్ చేయాల్సిన చట్టపరమైన బాధ్యతను గురించి ఇది చెప్తుంది. అలాగే ఈ విధి పిల్లలతో సహా అందరు వ్యక్తులకు వర్తిస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా వైద్య నిపుణులు మరియు అటువంటి నేరానికి గురైన పిల్లలతో సంబంధంలోకి వచ్చే ఇతర సంస్థలు కూడా ఇది వర్తిస్తుంది. ప్రయోజనం ఏంటంటే పిల్లల తక్షణ భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారించడం మరియు దుర్వినియోగంపై సకాలంలో దర్యాప్తు మరియు జోక్యం చేసుకునేలా చేయడం దీని యొక్క ప్రాథమిక లక్ష్యాలు. అలాగే రిపోర్టింగ్ మెకానిజం ఎలా ఉండాలి అంటే స్పెషల్ జూనైల్ పోలీస్ యూనిట్ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని చెప్తుంది. పిల్లలకు అనుకూలమైన విధానంగా ఉండాలి. అంటే నివేదికలను పిల్లలకు అర్థమయ్యే విధంగా ప్రిపేర్ చేసి అది పిల్లలకు అర్థమయ్యే విధంగా చదివి వినిపించి అది నమోదు చేయాలి అని చెప్తుంది. ప్రక్రియ అంతటా వారి సౌకర్యం మరియు గౌరవాన్ని పరిగణలోకి తీసుకొని మొత్తం ప్రొసీజర్ అంతా చేయాలి అని స్పష్టం చేస్తుంది. నిబంధనలు పాటించకపోతే జరిమానాలు, నివేదించడంలో వైఫల్యం లేదా తప్పుడు నివేదికను సమర్పించడం పోక్సో చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరాలు అని చెప్తుంది. ఈ పరిస్థితుల చట్టం ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో కూడా ఇది నొక్కి చెప్తుంది. పోక్సో చట్టంలోని తదుపరి సెక్షన్ 20. సెక్షన్ 20 ప్రకారం హోటళ్ళు, లాడ్జీలు, ఆసుపత్రులు, క్లబ్బులు, స్టూడియోలు లేదా ఫోటోగ్రాఫిక్ సౌకర్యాలతో అటువంటి వాటిల్లో పనిచేసే మీడియా సిబ్బంది అశ్లీలత లేదా అశ్లీల చిత్రాలు చిత్రీకరణలో సహా పిల్లల లైంగిక దోపిడీకి గురయ్యే ఏదన్నా విషయం లేదా వస్తువును వెంటనే స్పెషల్ జూనైల్ పోలీస్ యూనిట్ లేదా స్థానిక పోలీస్కు నివేదించాలి అని ఈ సెక్షన్ స్పష్టం చేస్తుంది. ఈ బాధ్యత పిల్లలను రక్షించడానికి అటువంటి దోపిడీ విషయాలను అధికారుల దృష్టికి తీసుకురావడాన్ని ఇది నిర్ధారిస్తుంది. ఆ బాధ్యతలో ఏమి ఉంటుందంటే ఎవరెవరు కవర్ చేయబడతారంటే మీడియా సిబ్బంది, హోటళ్ళు, లాడ్జీలు, ఆసుపత్రులు, క్లబ్లు, స్టూడియోలు మరియు ఇతర ఛాయాచిత్ర సౌకర్యాలలోని వ్యక్తులు. ఈ బాధ్యతను వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్క్లూడ్ అయ్యి ఉంటారు. ఈ బాధ్యతను ప్రేరేపించడం అంటే ఏమిటి? అసలు బాధ్యతను ప్రేరేపించేది ఏమిటి అంటే పిల్లలను లైంగికంగా దోపిడీ చేసే ఏదైనా పదార్థం లేదా వస్తువును చూడడం. ఉదాహరణకు పిల్లల అశ్లీలత, లైంగిక సంబంధిత విషయం లేదా పిల్లల అసభ్యకరమైన చిత్రణలు అనేవి ఇటువంటి విషయాలను చూడడం. ఈ బాధ్యతను ఎలా నెరవేర్చాలంటే అటువంటి విషయాలను స్పెషల్ జూనైల్ పోలీస్ యూనిట్ లేదా స్థానిక పోలీసులకు నివేదించాలి అని చెప్తుంది. ఈ యొక్క సెక్షను ఎందుకు ముఖ్యమైందంటే చురుకైన రక్షణ అంటే పిల్లలపై లైంగిక వేధింపులను నివారించడంలో ఇది ఒక కీలకమైన అడుగుగా పనిచేస్తుంది. దోపిడీ విషయాలను ఎదుర్కొనేవారు చట్టబద్ధంగా దానిని నివేదించమని బలవంతం చేయబడతారు. అలాగే చట్టపరమైన జవాబుదారీతనం కూడా ఉండాలి. పిల్లల లైంగిక దోపిడీ విషయాలను విస్మరించకుండా దాని యొక్క వ్యాప్తికి వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి ఇది నిర్దిష్ట రంగాలపై చట్టపరమైన బాధ్యతను ఉంచుతుంది అని ఈ సెక్షన్ స్పష్టంగా చెప్తుంది. పిల్లల యొక్క భద్రత ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే నివేదించడం తప్పనిసరి చేయడం ద్వారా అంటే రిపోర్ట్ చేయడం తప్పనిసరి చేయడం ద్వారా సెక్షన్ 20 ఆఫ్ దిస్ యాక్ట్ ఏంటంటే అటువంటి హానికరమైన కంటెంట్ను ఆ కంటెంట్ యొక్క వ్యాప్తిని అంతరాయం కలిగించడం మరియు పిల్లలను మరింత దోపిడీ నుండి రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. పిల్లలపై లైంగిక వేధింపుల నేరాన్ని నివేదించడంలో లేదా
నమోదు చేయడంలో విఫలమైతే దాని యొక్క శిక్ష గురించి పోక్సో యాక్ట్లోని సెక్షన్ 21 వివరిస్తుంది. అంటే తదుపరి సెక్షన్ 21. సెక్షన్ 21 ఏం చెప్తుంది అంటే, ఇటువంటి నేరాన్ని నివేదించడంలో విఫలమైన లేదా దానిని నమోదు చేయడంలో విఫలమైన ఏ వ్యక్తికైనా 6 నెలల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడతాయి. అయితే ఒక ప్రత్యేక నిబంధన ఉపవిభాగం 2 అనేది ఉంది. ఒక సంస్థ లేదా కంపెనీ బాధ్యత వహించే తన సబార్డినేట్ చేసిన నేరాన్ని నివేదించడంలో, అంటే ఒక ప్రత్యేక నిబంధన ఈ యొక్క సెక్షన్ యొక్క సబ్సెక్షన్ ఏంటంటుందంటే, ఒక సంస్థ లేదా కంపెనీ బాధ్యత వహించే వ్యక్తి తన సబార్డినేట్ చేసిన నేరాన్ని నివేదించడంలో, రిపోర్ట్ చేయడంలో విఫలమైతే వాళ్ళకి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించడాన్ని ఇది నిర్దేశిస్తుంది. ఈ సెక్షన్ బాధిత బాలలకు వర్తించదు. అంటే ఈ యొక్క సెక్షన్ బాధిత బాలలకు వర్తించని చట్టంగా స్పష్టంగా పేర్కొంటుంది. ఎందుకంటే ఆ సబార్డినేటు ఈ పర్టికులర్గా ఒక దగ్గర పనిచేయడం అంటే బాల కార్మికులు ఎవరైనా ఉంటే అసలు బాల కార్మికులను తీసుకోవడమే నేరం. అటువంటిది వాళ్ళపైన లైంగిక నేరం అంటే ఇంకా చాలా పెద్ద తప్పుగా పరిగణించబడుతుంది. సెక్షన్ 21 యొక్క ముఖ్య అంశం ఏంటంటే నివేదించడంలో, రిపోర్ట్ చేయడంలో వైఫల్యం గురించి వివరిస్తుంది. పిల్లలపై లైంగిక నేరం జరిగినట్లు తెలిసినా పోలీసులకు లేదా సంబంధిత బాలల సంక్షేమ అధికార సంస్థకు నివేదించడంలో విఫలమైన వ్యక్తులను ఈ విభాగం శిక్షిస్తుంది అని స్పష్టం చేస్తుంది. శిక్ష ఎలా ఉంటుంది అంటే, సాధారణ వ్యక్తులకు 6 నెలల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఒక సంస్థలో అధికార స్థానాల్లో ఉన్నవారికి, అంటే పాఠశాల ప్రిన్సిపల్ లేదా మేనేజర్ వంటివి, అటువంటి వాళ్ళకి శిక్ష 1 సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా ఉండవచ్చు. ఎందుకంటే వారు ఈ క్రింది అధికారులు చేసిన నేరాలను నివేదించవలసిన బాధ్యత కలిగి ఉంటారు. పిల్లలకి మినహాయింపు. ఈ సెక్షన్ కింద శిక్షలు బాలబాధితుడికి వర్తించవని, ఈ సెక్షన్ కింద శిక్షలు బాలబాధితుడికి వర్తించవని, వారి దుర్బలతత్వాన్ని గుర్తించి వారిపై జరిగిన వేధింపులను నివేదించడంలో విఫలమైనందుకు వారు శిక్షించబడకుండా చూసుకోవాలని చట్టం స్పష్టం చేస్తుంది. అంటే క్లియర్గా చెప్పాలంటే ఈ పిల్లలు, మైనర్ పిల్లలపై లైంగిక వేధింపులు ఏ పిల్లలపైనే జరిగిందని తెలిసి ఊరుకున్న ఆ సంస్థ యొక్క అధిపతులకి, అధికారులకి, అలాగే చూసిన వాళ్ళు కంపల్సరీ రిపోర్ట్ చేయాలని చెప్తుంది. కానీ బాధిత బాలలు ఎవరైతే ఉన్నారో, ఎఫెక్టెడ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మినహాయింపు. ఈ ఏదైతే కండిషన్ ఉందో, నివేదించాలి, జరిగిన నష్టం, జరిగిన ఏదైతే అఫెన్స్ ఉందో అది వెళ్ళి రిపోర్ట్ చేయాలి అనేది ఈ బాలలు చేయలేకపోతే వాళ్ళకి ఈ సెక్షన్లో ఈ కండిషన్ అనేది మినహాయింపు ఉంటుంది. వాళ్ళకి ఏ విధమైన శిక్ష ఉండదు. కారణాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బిహేవ్ చేయాలి అని చెప్తుంది. ప్రయోజనం ఏంటంటే, ఇటువంటి నేరాలను వెంటనే నివేదించి వాటిపై చర్యలు తీసుకోవడం, తద్వారా పిల్లలను నిరంతరం వేధింపుల నుండి రక్షించడం ఈ సెక్షన్ యొక్క ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేస్తుంది. పోక్సో చట్టంలో సెక్షన్ 22 ఏం చెప్తుందంటే, అవమానకరమైన, బలవంతంగా బెదిరించే పరువు తీసే ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు లేదా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానాతో శిక్ష విధించబడుతుంది. ముఖ్యంగా ఈ సెక్షన్ పిల్లలకు రక్షణ కల్పిస్తుంది. తప్పుడు ఫిర్యాదు చేసినా లేదా పిల్లలు తప్పుడు సమాచారం అందించినా ఎటువంటి శిక్ష విధించబడదని పేర్కొంటుంది. అంటే పెద్దవాళ్ళు మైనర్స్కి ఇది విధించబడదు, కానీ శిక్ష విధించబడదు. కానీ తప్పుడు సమాచారం ఇచ్చినా లేదంటే తప్పుడు ఇన్ఫర్మేషను, ఇలా జరిగింది, ఇలా బాలలపై లైంగిక నేరం పలానా చోట జరిగింది, పలానా వాళ్ళు చేశారని ఒక అబద్ధపు
ఇన్ఫర్మేషన్ ఇస్తే అది శిక్ష విధించడంలో బాలలకి మినహాయింపు ఉంటుంది కానీ పెద్దవాళ్ళకి ఉండదు అని స్పష్టంగా ఇది పేర్కొంటుంది. సెక్షన్ 22 యొక్క వివరణాత్మకంగా ఇంకా చెప్పాలంటే సెక్షన్ 22 గురించి డీటెయిల్డ్గా ఇంకా చెప్పాలి అంటే తప్పుడు ఫిర్యాదులకు శిక్ష. సెక్షన్ 22 సబ్సెక్షన్ 1 నేరస్తులు తప్పుడు ఫిర్యాదు చేసే లేదా తప్పుడు సమాచారం అందించే ఏ వ్యక్తి అయినా పిల్లవాడు అంటే మైనర్ కానప్పుడు వాళ్ళకి శిక్ష కంపల్సరీ ఉంటుంది అని చెప్తుంది. పోక్సో చట్టంలోని సెక్షన్ 3, 5, 7 లేదా 9 కింద లైంగిక నేరానికి సంబంధించి మరొక వ్యక్తిని అవమానించడం, బలవంతం చేయడం, బెదిరించడం లేదా పరువు తీయడం అనే ఏకైక ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదు లేదా సమాచారం ఇవ్వాలి అని చెప్తుంది. జరిమానా 6 నెలల వరకు పొడిగించబడే మరి ఒక 6 నెలల వరకు పొడిగించబడే కాలానికి జైలు శిక్ష లేదా జరిమానాలతో పాటు లేదా ఏదో ఒకటి కానీ లేదా 2 కూడా విధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తుంది. పిల్లల రక్షణ గురించి సెక్షన్ 22 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే ఒక పిల్లవాడు తప్పుడు ఫిర్యాదు చేస్తే లేదా తప్పుడు సమాచారం అందిస్తే వారు ఎటువంటి శిక్షకు గురి కాకూడదని ఈ విభాగం ఈ సెక్షన్ స్పష్టంగా పేర్కొంది. పిల్లలపై తప్పుడు ఫిర్యాదులకు శిక్ష. సెక్షన్ 22 సబ్సెక్షన్ 3 ఏంటంటే నేరస్తులు అంటే పిల్లలు కాని వ్యక్తి పిల్లలపై తప్పుడు ఫిర్యాదు చేసే లేదా తప్పుడు సమాచారం అందించే వ్యక్తి అయితే వాళ్ళకి కంపల్సరీ శిక్ష విధించబడుతుంది అని చెప్తుంది. ఆ వ్యక్తి ఫిర్యాదు లేదా సమాచారం తప్పు అని తెలిసి ఇంటెన్షనల్గా తప్పుడు సమాచారం ఇచ్చి ఉండాలి, అప్పుడే వాళ్ళకి శిక్ష పడుతుంది. చట్టం కింద నేరానికి సంబంధించి ఈ చట్టం కింద పిల్లవాడిని బాధితురాలిగా చేయడమే దీని యొక్క ఉద్దేశము. ఈ చైల్డ్ని ఈ చట్టం కింద నేరానికి సంబంధించి వాళ్ళని బాధితులుగా చూసి వాళ్ళకి న్యాయం చేయడమే ఈ యాక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. జరిమానా ఎలా ఉంటుందంటే ఇలా చేసిన వాళ్ళకి తప్పుడు సమాచారం అందించిన వాళ్ళకి వాళ్ళు మైనర్ కాని వాళ్ళు అయ్యి ఉండి ఇంటెన్షనల్గా తప్పుడు సమాచారం అందిస్తే 1 సంవత్సరం వరకు ఆ జైలు శిక్ష కాలాన్ని పొడిగించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తుంది. జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉండవచ్చు అని చెప్తుంది. పోక్సో యాక్ట్లో తదుపరి సెక్షన్ 23. సెక్షన్ 23 ఏం చెప్తుందంటే లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం ఏం చెప్తుందంటే మీడియా నివేదికలలో బాల బాధితుడికి గుర్తింపు యొక్క గోప్యతను పరిష్కరిస్తుంది. అంటే ఇది గోప్యత అంటే సీక్రసీ. ఇది ఏ విధమైన మీడియా, స్టూడియో లేదా ఫోటోగ్రాఫిక్ సౌకర్యము, పిల్లల పేరు, చిరునామా, ఛాయాచిత్రము, కుటుంబ వివరాలు, పాఠశాల, పొరుగు ప్రాంతం లేదా వారి గుర్తింపును బహిర్గతం చేసే ఏదైనా ఇతర గుర్తింపు వివరాలను బహిర్గతం చేయడాన్ని నిషేధిస్తుంది. అంటే ఎవరైతే లైంగిక వేధింపులో ఇబ్బంది పడ్డారో ఆ యొక్క బాధితులకి, ఆ బాధిత పిల్లలకి వాళ్ళ యొక్క గుర్తింపు గోప్యతను అంటే గుర్తింపు యొక్క సీక్రసీని కంపల్సరీ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళ యొక్క చిరునామా కానీ అంటే అడ్రస్ కానీ, ఫొటోస్ కానీ, కుటుంబ వివరాలు కానీ, పాఠశాల ఎందులో చదువుకుంటున్నారు, ఇరుగు పొరుగు ప్రాంతాలు ఏంటి, ఏ ప్రాంతంలో ఉంటున్నారు అనే గుర్తింపుకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ అవ్వడానికి అంటే బహిర్గతం చేసే ఏదైనా ఇతర గుర్తింపు వివరాలు అటువంటివి ఏవి కూడా పైకి రాకుండా చూడడాన్ని ఇది సపోర్ట్ చేస్తూ పైకి రావడాన్ని నిషేధిస్తుంది ఇది. అలాగే ప్రత్యేక కోర్టు లిఖితపూర్వకంగా నమోదు చేసిన కారణాల వల్ల అనుమతిస్తేనే మరియు అలాంటి బహిర్గతం పిల్లల ఆసక్తికి సంబంధించినదని భావిస్తే ఈ గోప్యతను ఎత్తివేయవచ్చు అని చెబుతుంది. మీడియా లేదా ప్రచురణకర్తలు ఈ సెక్షన్ను ఉల్లంఘించినట్లయితే 6 నెలల నుండి
1 సంవత్సరం వరకు వాళ్లకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కూడా విధించవచ్చు అని స్పష్టంగా చెప్తుంది. పోక్సో యాక్ట్లో తదుపరి సెక్షన్ 23. సెక్షన్ 23 ఏం చెప్తుందంటే ఈ బహిర్గతం నిషేధం, ఇందాకలే అక్కడ 23లోని బహిర్గతం నిషేధం అని చెప్పాం. అలాగే ఈ 23 1 and 2 గురించి కూడా అదేవిధంగా ఆ సబ్సెక్షన్స్ ప్రకారం కూడా ఇదే విషయం గురించి చర్చిస్తుంది. అదే మీడియా నివేదికలు బాధిత చిన్నారి గుర్తింపును బహిర్గతం చేయకూడదని స్పష్టంగా చెప్తుంది. నిషేధించబడిన సమాచార రకాలు అంటే ఇందులోని ఇందాక చెప్పిన విధంగా ఆ పిల్లల పేర్లు, చిరునామా, ఫోటోలు, కుటుంబ వివరాలు, ఎక్కడ చదువుతున్నారు అనే పాఠశాల వివరాలు, వీటికి ఈ ఒక్కదానికే పరిమితం కాదు, మిగిలిన ఇంకా ఇతరత్రా ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఏ విధంగా బహిర్గతం చేయకూడదు అని చెప్తుంది. దీనికి మినహాయింపు ఎలా ఉంటుందంటే ప్రత్యేక కోర్టు యొక్క లిఖితపూర్వక అనుమతితో మాత్రమే బహిర్గతం అనుమతించబడుతుంది. అంటే ఒక ప్రత్యేక కోర్టు యొక్క రిటర్న్గా వాళ్ళు ఇచ్చిన ఒక ప్రత్యేక కోర్టు ఏదైతే ఉందో పోక్సో యాక్ట్కి సంబంధించి ఆ చట్టానికి సంబంధించిన కోర్టు రిటర్న్గా పర్మిషన్ ఇస్తే మాత్రమే ఈ వివరాలు అనేవి బహిర్గతం చేయడానికి అనుమతించబడతాయి అని స్పష్టంగా చెప్తుంది. మరియు అది పిల్లల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే తప్ప బహిర్గతం చేయకూడదు. అలా బహిర్గతం చేయడం వలన పిల్లలకు అది మంచి జరుగుతుందంటే బహిర్గతం చేయడానికి ఆ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకొని బహిర్గతం చేయవచ్చు. ఈ నిబంధనలను ఉల్లంఘించడంలో వారి ఉద్యోగులు చేసే చర్యలకు ప్రచురణకర్తలు మరియు మీడియా సంస్థల యజమానులు సంయుక్తంగా మరియు అనేక విధాలుగా బాధ్యత వహిస్తారు అని స్పష్టం చేస్తుంది. సెక్షన్ 23లోని ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ఏ వ్యక్తి అయినా 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధించబడతాయి అని చెబుతుంది. పోక్సో యాక్ట్లో లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం పోక్సో యాక్ట్లో తదుపరి ముఖ్యమైన సెక్షన్ 24 ఏం చెప్తుందంటే సెక్షన్ 24 పిల్లల వాంగ్మూలాన్ని నమోదు చేసే విధానం, అంటే వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే విధానం గురించి వివరిస్తుంది. పిల్లల వాంగ్మూలాన్ని పిల్లలకు అనుకూలమైన రీతిలో ఎలా తీసుకోవాలో వివరిస్తుంది. అంటే యూనిఫామ్లో లేని మహిళా పోలీస్ అధికారి ద్వారా పిల్లల నివాసంలో లేదా వారికి నచ్చిన ప్రదేశంలో వారి దగ్గర నుంచి వాంగ్మూలాన్ని, స్టేట్మెంట్ని, ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఈ చర్య, ఈ నేరం అనేది, లైంగిక నేరం అనేది ఏ డెప్త్లో చేశారని వివరంగా తీసుకోవాలి. అంటే ఆమె మహిళా పోలీసు అధికారి అయి ఉండాలి, ఆమె యూనిఫామ్లో ఉండకూడదు అని స్పష్టంగా చెప్తుంది. పిల్లవాడు నిందితుడితో సంబంధంలోకి రాకుండా చూసుకోవడం, అంటే ఎవరైతే ఎఫెక్టెడ్ చైల్డ్ ఉన్నాడో వాళ్ళ దగ్గరికి ఎవరైతే ఆ నేరం చేశారో ఆ నిందితుడు దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవడం అనేది, అలాగే పిల్లవాడు నిందితుడితో సంబంధంలోకి రాకుండా చూసుకోవడం, పిల్లవాడికి రాత్రిపూట ఆ చైల్డ్ని రాత్రిపూట పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని కూడా ఇది నిషేధిస్తుంది అని స్పష్టంగా చెప్తుంది. మరియు మీడియా నుండి పిల్లల గుర్తింపును రక్షించడం వంటి ముఖ్యమైన అంశాల్లో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సెక్షన్ 24 యొక్క ముఖ్యమైన నిబంధన ఏంటంటే, ముఖ్యమైన కండిషన్ ఏంటంటే రికార్డింగ్ స్థానం, అంటే స్టేట్మెంట్ను పిల్లల నివాసంలో లేదా వాళ్ళు ఎంచుకున్న ప్రదేశంలోనే తీసుకోవాలి. మరియు బెదిరింపులను నివారించడానికి కూడా ఇది బెదిరింపులను నివారిస్తూ వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని ఇచ్చి ఈ స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది ఉండాలి అని నమోదు చేయాలని స్పష్టంగా చెప్తుంది. ఆ అధికారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే సబ్ ఇన్స్పెక్టర్ హోదా కంటే తక్కువ కాని మహిళా పోలీస్ అధికారి స్టేట్మెంట్ను తీసుకోవాలి. అది కూడా యూనిఫామ్లో లేకుండా వెళ్ళి రికార్డ్ చేయాలి. బెదిరింపులను నివారించడానికి ఆ అధికారి యూనిఫామ్లో ఉండకూడదు అనేది ప్రత్యేకమైన నిబంధన ఇక్కడ.
ప్రత్యేకమైన రూల్. నిందితుల నుండి రక్షణ కల్పించాలి. పరీక్ష సమయంలో అంటే ఈ ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఏ సమయంలోనూ పిల్లవాడు నిందితుడితో సంబంధంలోకి రాకుండా పోలీసు అధికారి నిర్ధారించుకోవాలి అని చెప్తుంది. పోలీసు అంటే నిర్ధారించుకోవాలని చెప్తుంది. అలాగే పోలీస్ స్టేషన్ను నిర్బంధంలో లేదు. అంటే ఏ కారణం చేతనైనా రాత్రిపూట పిల్లవాడిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించకూడదు అని స్పష్టం చేస్తుంది. పిల్లల గుర్తింపును ప్రజలు మరియు మీడియా నుండి రక్షించాల్సిన బాధ్యత పోలీసు అధికారికి తప్పనిసరిగా ఉంది అని స్పష్టం చేస్తుంది. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం పోక్సో యాక్ట్ 2012 గురించి ముందు వీడియోల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో అసలు నేరం జరిగినప్పటి నుంచి నేరం రికార్డ్ చేసి ప్రక్రియ నేరానికి ఏ శిక్షలు ఉంటాయి, ఈ యాక్ట్లోని ఉన్న ముఖ్యమైన సెక్షన్స్ ఏంటి అనేవి వివరంగా చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియ విధానం అంతా ఈ సెక్షన్ ప్రకారమే, ఇప్పుడు చెప్పబడిన సెక్షన్స్ ప్రకారం జరుగుతుంది. ఈ సెక్షన్స్ అన్నీ తరువుగా ప్రిపేర్ అయితే పోక్సో యాక్ట్ అంతా మీకు పరిపూర్ణంగా పూర్తిగా వచ్చినట్టు అని భావించవచ్చు అని మేము ఆశిస్తున్నాము. మరి ఒక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ.